brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. లాస్ట్ స్టోరీ చూద్దాం. అమరావతి పనులు మరింత ఊపందుకునేలా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇక ఇందులో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ, సిఆర్డీ అథారిటీ వేర్వేరుగా సమావేశమయ్యాయి. కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ప్రధానంగా రాజధాని ప్రాంతంలో వేర్వేరు సంస్థలకిచ్చే భూ కేటాయింపులపై చర్చ జరిగింది. భూ కేటాయింపులపై తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ భేటీలో చర్చించి వాటికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు రాజధాని పరిధిలో చేపట్టాల్సిన మరికొన్ని పనులపై సిఆర్డీ అథారిటీ చర్చించింది. రాజధాని పరిధిలో సంస్థలకి భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 49,154 కోట్ల రూపాయల పనులకు అనుమతిచ్చింది సిఆర్డీ అథారిటీ. ఇక మరో 15,757 కోట్ల రూపాయల విలువైన పనులకి ఆమోదం తెలిపినట్టుగా సమాచారం. మొత్తంగా అమరావతిలో 64,912 కోట్ల రూపాయల పనులు చేపట్టాలని సర్కార్ భావిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏ సంస్థలకి భూ కేటాయింపులు చేయాలని నిర్ణయించారు? వాటికి ఎప్పుడు ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తోంది? ప్రధానంగా మోడీ చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పాల్గొన్న అమరావతి రీలాంచ్ తర్వాత చాలా కీలకమైన 2 సమావేశాలు ఈరోజు చోటు చేసుకున్నాయి. అమరావతి రాజధాని కళను వీలైనంత త్వరగా సాకారం చేయాలన్న లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులేస్తుంది. అందులో భాగంగానే 2 క్రియాశీలకమైన మీటింగ్ ఈరోజు. ఒకటి మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే గతంలో దాదాపుగా 131 సంస్థలకి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. వాటిలో కొన్ని సంస్థలు కొన్ని ఇంకా రావాల్సి ఉన్నాయి. వాటికి సంబంధించి వాళ్ళకి ఇప్పటికీ కరెస్పాండెన్స్ చేస్తున్నారు. వాటిలో దాదాపుగా 31 సంస్థలకు సంబంధించి పూర్తిగా కొన్నిటికి ల్యాండ్ని అక్కడి నుంచి పరిణామాన్ని తగ్గించారు, మరికొన్నిటికి ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు మార్చారు. దాదాపుగా 13 సంస్థలకి ల్యాండ్ అలాట్మెంట్స్ రద్దు చేశారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఇంకా దాదాపు ఇప్పుడు వచ్చేందుకు సరిగా ఇంకా పూర్తి స్థాయిలో ఆసక్తి చూపకపోవడం కావచ్చు, అనేక కారణాలతో. మరొక కీలకమైన సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. 47వ సిఆర్డీ అథారిటీ మీటింగ్. ఈ మీటింగ్ చాలా కీలకమైనదిగా మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రస్తుతం ఆ సమావేశం జరుగుతుంది. అందులో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా అందులో డిజైన్లకు సంబంధించి ఐకానిక్ టవర్స్కి సంబంధించి 5 ఐకానిక్ టవర్లను కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది డయాగ్రిడ్ మోడల్లో కట్టాలనుకుంటోంది. అది దేశంలోనే మొదటిసారి ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం. దాదాపుగా 47 టవర్లు, 47 ఫ్లోర్లు ఉండే ఒక బిల్డింగ్ని, దానిపైన హెల్ప్యాడ్ ఉండేటట్టుగా ఒక ఐకానిక్ టవర్స్ నిర్మించాలని నిర్ణయించింది. అదే సమయంలో అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, హైకోర్టుకి సంబంధించి కావచ్చు, డిజైన్లను కూడా ఖరారు చేయబోతోంది ప్రస్తుతం జరుగుతున్న సమావేశం. ఇందులో దాదాపుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన డిజైనర్స్ అందులో పాల్గొంటున్నారు. నారిమన్ ఫోస్టర్స్, అలాగే యూకేకి సంబంధించిన ఒక సంస్థ, అదే సమయంలో హఫీజ్ కాంట్రాక్టర్స్, అలాగే ఎల్ఎన్టీకి సంబంధించిన 3 ప్రతినిధులతో ఆ డిజైన్లన్నీ రూపొందించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆ డిజైన్లను ఖరారు చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో దాదాపుగా మరికొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులని పూర్తిగా దీన్ని జీవోఎంలో కొంత వాటికి సంబంధించిన అనుమతి ఇచ్చారు. వాటికి సంబంధించిన అథారిటీ కూడా దాన్ని అప్రూవ్ చేయబోతుంది. సో వీటన్నిటి వివరాలు మరికొద్దిసేపట్లోనే మంత్రి నారాయణ మీడియాకి వివరించే అవకాశం ఉంది. ఇంకా సమావేశం జరుగుతున్నందువల్ల పూర్తి స్థాయిలో వివరాలు రాలేదు. కానీ చాలా కీలకమైన ఒకటి డిజైన్లకు సంబంధించింది, కొన్ని మరొక 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకి సంబంధించినవి ఈ నిర్ణయాలన్నీ తీసుకోబోతున్నారు. మరి కాసేపట్లో వాటికి సంబంధించిన వివరాలన్నీ అందించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇది